యాపిల్ నుండి గూగుల్ వరకు పెద్ద పెద్ద మెటా నుంచి చిన్న చిన్న స్టార్టప్స్ వరకు అసలు లాస్ట్ వీక్లో ఏమేమి అప్డేట్స్ వచ్చినాయో అన్నీ కవర్ చేద్దాం. ఒక క్రేజీ విషయం పట్టా ఇంటర్నెట్ నుంచి మొత్తం ఫెయిల్స్ అన్నీ పట్టాను చూద్దాం. అవన్నీ మొత్తం డిసెక్ట్ చేసి అసలు ఏం చేస్తుంది, ఏమేమి తప్పులు చేస్తాం మొత్తం అంతా డీకోడ్ చేద్దాం. అండ్ అవర్ ఫేవరెట్ సెక్షన్ కామెంట్స్. లాస్ట్ వీక్ మనల్ని అంతా ఎరగదీస్తారు కామెంట్స్లో. చూద్దాం ఎవడెవడు ఎలా పెట్టారో ఏంటి అనేది. మంచి మంచి అమేజింగ్ రిప్లైస్ కూడా ఇద్దాం. ఓకేనా, లెట్స్ గో. సో వెల్కమ్ టు AI Gola ఎపిసోడ్ 3 విత్ యువర్ ఫ్రస్ట్రేటెడ్ AI యాంకర్. ఏయ్ బాబు లేవ్. డిస్క్లైమర్, స్టాచ్యురీ వార్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం బీటెక్ ఎగ్జామ్స్లో రాసే సోదికి పెద్ద తేడా ఏం లేదు. రెండూ చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తున్నాయి. రెండిట్లో అసలు విషయం తెలియదు, కానీ బయట మాత్రం ఇన్నోవేటివ్ అని పెద్ద కటింగ్. ఈ షోలో మేము ఏ మీద వేసే పంచులు చూసి ట్రిగ్గర్ అయితే ప్లీజ్ వెళ్ళి ChatGPT దగ్గర ఏడవండి. ద ఓన్లీ థింగ్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఈజ్ యువర్ జాబ్ సెక్యూరిటీ. వెల్కమ్ టు బాటమ్ లైన్స్ ఆఫ్ ద వీక్. యాపిల్ అవుట్సోర్సింగ్ సిరి. టిమ్మావా iOS 27 అన్నావు, AI రెవల్యూషన్ అన్నావు, కానీ నువ్వు చేసిన దాంట్లో ఏంటి? సింపుల్గా 1.2 గూగుల్ పారామీటర్స్ తీసుకొచ్చి సిరిలో పెట్టేసావు. ఈఎంఐలు పెట్టి కొనుక్కున్నాం మేము ఐఫోన్లు. అది తెలిస్తే ఆండ్రాయిడ్ ఫోనే కొనుక్కుందాం కదా, తీసుకొచ్చి గూగుల్ పెట్టావు మళ్ళీ ఐఫోన్లో. ఏంటిది మాకు ఇది? $3 ట్రిలియన్ బోల్ డబ్బులు. నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నావు, కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉంటున్నావు. గెస్ట్ గెస్ట్ హౌస్కి నేనెందుకు తీసుకెళ్తాను రా? ఏ రేస్లో నెంబర్ 1 పొజిషన్లోకి. నిరంజన్ గారు తగలబెట్టండి మావాడిని. మావాడికి అన్ని ఇట్లే తగలబెట్టండి అండి. ఇదంతా ఓకే, కానీ మెటా వాడికి ఉన్న కామన్ సెన్స్ కూడా లేదు. మెటా ఈజ్ బ్యానింగ్ క్రియేటర్స్. మెటా ఏంటి, క్రియేటర్స్ని ఏంటంటే మన మెటా ఒక మంచి అద్దె పని చేసిందిలేండి. ఏంటంటే స్కామ్ని ఎక్స్పోజ్ చేసే క్రియేటర్స్ని స్కామర్స్ అనుకుని మొత్తం వాళ్ళ అకౌంట్స్ని బ్లాక్ చేసింది. ఏం పోయే కాలం వచ్చిందిరా? మీరే కదా అంత మనీ ఖర్చు పెట్టారు. 300 మిలియన్ ఎంతో ఫండ్ ఇచ్చారు, లైక్ ఈ స్కామర్స్ని ఎలాగన్నా కనిపెట్టాలని. ఏం పోయే కాలం రా? హెల్ప్ చేస్తున్న హీరోస్ని వదిలేసిన జీరోస్ని పట్టుకుంటారంటే ఎలాగా? మీరు ఇప్పుడు ఎంత చేసినా వేస్ట్. మళ్ళీ వాళ్ళు ఎవరు క్రియేట్ చేయరు కాంటెంట్. సో జాగ్రత్తగా ఉండు మార్కమ్మ, చూసుకో. అంత ఏ ల్యాబ్స్ అని పడితే ఇదే AI వచ్చేది బాధ. ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేసుకో, తర్వాత ఇన్స్టెన్సెస్ అవన్నీ ఏదో ఫీచర్లు అన్నీ తర్వాత యాడ్ చేద్దాం. ఎందుకు అవన్నీ? ఏదో డిస్ట్రాక్షను, మెసేజ్ వస్తుంటే పక్క నుంచి ఒకటి బ్లింక్ అవుతూ ఉంది, ఎందుకు అవన్నీ? సో ఫస్ట్ కరెక్ట్ దిస్ AI. అది ఏమేమి చేస్తో తెలియట్లేదు, రాత్రికి అకౌంట్లో ఎగిసిపోతున్నాయి. నరకమామా చూసుకోవాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. మనమంతా ఒక కలిసికట్టుగా ఉందాం, చూసుకో జాగ్రత్తగా. ఓకే, ఈసారికి ఓకే ఫైన్గా, నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఓకేనా? పర్ఫెక్ట్. ఐ లైక్ యూ. వావ్. నెక్స్ట్ బాటమ్ లైన్స్. మన పెద్ద తిమింగళాలు, పెద్ద టెక్ కంపెనీస్ అన్నీ చిన్న చిన్న చేపలు, చిన్న AI స్టార్టప్స్ మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోతున్నాయి, మేము కొనేసుకుంటున్నాయి. ఎందుకంటారా? వాళ్ళకి తెలుసు ఆల్రెడీ వాళ్ళకి మిస్టేక్ చేశారు. ఆంథ్రోపిక్ అలాగే సింపుల్గా కంపెనీ వచ్చింది. మొత్తం AI కంపెనీస్, ఇప్పుడు గూగుల్, మెటా, పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటిని లేపుకెళ్ళిపోతుంది. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి? మనం బీట్ చేయలేం, కానీ వాళ్ళని కొనేయచ్చు. సో సింపుల్గా మనీ ఇచ్చి చిన్న స్టార్టప్స్ని అన్నీ పెద్ద అయిన అమెజాన్, గూగుల్, మెటా అన్నీ బై చేస్తున్నాయి. మీ ఐడియా బాగుందా? తీసుకో. $10,000 బాగుందా? తీసుకో. నీకు ఏం కావాలంటే అది. కోట్ ఆఫ్ ద డే: ఇఫ్ యూ కాంట్ బీట్ ద కాంపిటీషన్, బై ద కాంపిటీషన్. వాడి దగ్గర అంటే కోట్లు ఉన్నాయి, మన దగ్గర ఏమన్నా EMI కట్టడానికి కూడా డబ్బులు లేవు. సో మనకి కొటేషన్స్ పనికిరావు. సో రియాలిటీలో ఉందాం. అదండి మన బాటమ్ లైన్స్. మరి నెక్స్ట్ AI ఫెయిల్స్లోకి వెళ్దాం. రండి లాగుతా అన్నీ. గైస్, వెల్కమ్ బ్యాక్ టు AI ఫెయిల్స్. ఒక పెద్ద ఇండియన్ IT సర్వీసెస్ కంపెనీ కొత్త ప్రొప్రైటరీ కోడింగ్ అసిస్టెన్స్ వచ్చింది. మంచి గ్రాండ్గా లాంచ్ చేశారు, కానీ ఒక ఇంటర్న్ కూడా కనిపెట్టేయచ్చు, అదొక ChatGPT వ్రాపర్ అని చెప్పి. అట్లా ఎట్లా చేశారా? ఎలా? ఇలా చేస్తే మీ అమ్మ మీకు అన్నం పెడుతుందా? ఫ్రెండ్స్ చెప్పండి, బీటెక్ ల్యాబ్లో కోడ్ కాపీ కొట్టినట్టు $multi-billion కోడ్ కాపీ కొట్టి ఎలా చేస్తారా? నా వల్ల కాదు. అమ్మో, ఇవన్నీ నేను చెప్పలేను. ఫోన్లే, వీడు కాపీయే కొట్టాడు కోడ్. ఆ స్విగ్గీ AI మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. ఫ్రీగా బిర్యానీలు అందించడం స్టార్ట్ చేసింది. స్విగ్గీ ఫ్రీ బిర్యానీ గ్లిచ్. స్విగ్గీ ఆటోమేటెడ్ AI సపోర్ట్ తెచ్చింది. ఇదేంటంటే హ్యూమన్స్ ఏం అవసరం లేదు, మనకి ఇవన్నీ సాల్వ్ చేసేస్తుంది AI అన్నట్టు. మన రెడ్డిట్ పిల్లలు ఊరుకుంటారా? సింపుల్గా లూప్ హోల్స్ కనిపెట్టారు. దానికి ఎమోషనల్గా నా బిర్యానీలో అది రాలేదు, బిర్యానీలో మొక్కలు రాలేదు, లీక్ అయిపోయింది, నాకు మయోనీస్ ఇవ్వలేదు అన్నట్టు పెట్టారు. అదేంది ఎమోషనల్గా మన వాళ్ళు మాట్లాడారు. కొంచెం సినిమాలు బాగా చూస్తారు కదా, బాగుంటుంది మన వాళ్ళకి అంత ఎమోషన్ అంతా. ఈ ఏడుపు అంతా చూసి బాట్ ప్యానిక్ అయిపోయింది. ఇంకా 100% రీఫండ్ రేట్. బిర్యానీ రాలేదా? తీసుకో, నెక్స్ట్ ఇంకో ఫ్రీ. నీకు మైనస్ రాలేదా? నేను ఇంకో బిర్యానీ ఇప్పిస్తా కదా, జాగ్రత్తగా తీసుకో. ఏం కావాలంటే అది అడుగు అన్నట్టే ఉంది AI. మీరు కూడా ఏదో ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పండి, అది ఏదో బిర్యానీ ఇచ్చేస్తుంది మీకు కూడా. సో అలాంటి క్రేజీ స్టోరీ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. క్రేజీగా ఉండాలి. మీరు AI కంటే దారుణంగా తయారు కదా. లాస్ట్ వీక్ నేను మంచి ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టాను. వీడు టీ-షర్ట్ ఓవర్ సైజ్ టీ-షర్ట్ వేసుకున్నాడు, క్యాప్ రివర్స్ పెట్టుకుంటున్నాడు, అనేక దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు.
యూ థింక్ ఇట్స్ నాట్ మీ బట్ ఇట్స్ మీ. స్విగ్గీ దగ్గర బిర్యానీ లాగేసుకున్నంత ఆనందంగా అనిపించింది కామెంట్ సెక్షన్లో. చూద్దాం మరి ఈ వీక్ ఏం పెట్టారో మన వాళ్ళందరూ కామెంట్స్లో. లెట్స్ సీ. దాసరి పవన్ కమెంటెడ్, ఐ థింక్ హీఈస్ నాట్ మ్యాన్, ఇట్స్ ఏఐ టూల్ బికాస్ హీఈస్ వేరింగ్ క్యాప్ ఆపోజిట్ సైడ్ అండ్ లిప్ సింక్ ఈస్ నాట్ మ్యాచింగ్. దాసరి పవన్, ఐఎమ్ రియల్. నేను డాన్స్ చేసి చూపించాలంటే అయినా నీ ప్రొఫైల్ చూస్తే నువ్వు బాట్లాగే కనిపిస్తున్నావు. బాటే కదా, చాట్ జీపీటీ జనరేటర్ అదంతా. నెక్స్ట్ బాటిల్ బంపర్ రివ్యూ. బాయ్, నెక్స్ట్ మంత్ అమీర్పేట దోసా పాయింట్ ఓపెన్ చేస్తున్నాం. ఏవైనా టూల్స్ ఉంటే చెప్పు, వర్కర్ ప్లేస్లో రిప్లేస్ చేద్దాం. మొన్న కాగ్నిజెంట్ 30,000 లే ఆఫ్ చేసిన నువ్వు కూడా ఒకటే కదా, అందుకనే కదా ఇది నెక్స్ట్ బిజినెస్. ఇది టూల్స్ అంటే దోసకంటూ టూల్స్ ఏమి ఉండవమ్మా, జాగ్రత్తగా వేసుకోవాలి. చట్నీ మాత్రం బాగుండాలి, గట్టి చట్నీ పెట్టాలి. పార్సల్ చాలా జాగ్రత్తగా గట్టి చట్నీ పెడితే కస్టమర్స్ వస్తారు, ఫుల్ డబ్బులు వేయి. ఓకేనా, ఈ ఫాలో అవ్వమని. నెక్స్ట్ ఐఎమ్ కొట్టిరెడ్డి కుమిట, కీప్ గోయింగ్ బ్రో. ఏఐ క్రియేటర్స్లో మనము తేలిపోవాలి అండ్ ఇంకొంచెం డోస్ పెంచాలి బ్రో. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్. నెక్స్ట్ టైం నుంచి ఎక్స్ట్రా డోసేజ్ పెంచుదాం. 2 ఇంజక్షన్లు తీసుకొని వస్తా, డోసేజ్ పెరుగుతుంది. ఓకే. నితిన్ సైబర్ కుచ్చు, బ్రో ఏ ఆర్జీవిని రిప్లేస్ చేస్తుంది. అదంతా అవ్వదు బ్రో, ఆయనలాగా మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేయలేం. సో ఇంకా అంతే, మనం ఏ అయితే రిప్లేస్ చేయలేం. మేబీ సినిమాలు తీయొచ్చేమో కానీ ఆయనలాగా ట్వీట్స్ అయితే వేయలేదు ఏఐ మరి. నెక్స్ట్ కామెంట్ 2 memes. హాయ్ బ్రో, నేను వీడియో చూసినంతసేపు మహేష్ బాబు స్పైడర్ మూవీలో సైకో విలన్లో ఎంజాయ్ చేస్తాడుగా, ఎవరైనా చనిపోతే. నాకు కూడా ఏ ఫ్లాట్స్ ఉన్నంతసేపు సేమ్ ఆ సైకో ఫీలింగే వచ్చింది. వావ్, బాగుంది బ్రో, ఈ పని బాగుంది కదా. అంటే మన ఏఐ ఫెయిల్ అయితే అంత హ్యాపీనెస్ మాట, అది కూడా కరెక్టే, లేదు తప్పలేదు. నీ సంతోషంలో నేను కూడా యాడ్ అవుతాను. సో గివింగ్ ఎ లైక్. మనం పోయినా పర్లేదు, పక్కోడు మాత్రం బాగుపడకూడదు. మన ఇండియన్ సైకాలజీ. కానీ నిశ్చిత్, ఎఫ్ఎల్ఎం నేను ఆడపిల్లని దాచినట్టు దాచి నేను రోజు. ఏంటి కమెంటు బాగోదు అలాంటివన్నీ. నెక్స్ట్ ఎవరో అభినయ్, గ్రేట్ కాంటెంట్ అభినయ్, సేమ్ నేమ్ హియర్, కీప్ ఇట్ అప్. అభినయ్ అన్నామంటే లాస్ట్ దాకా చూసినట్టు, ఎందుకంటే నేను లాస్ట్ అని మెన్షన్ చేస్తాను. గైస్ మీరు అందరూ డెడికేటెడ్గా వీడియో చూడాలి లాస్ట్ వరకు, సగమే చూసి ఆపేస్తున్నారు. నెక్స్ట్ శివ సమన, అరే చారీ ఈ ఫీలింగ్ ఏంట్రా, శివ ఆగలేకపోతున్నారా. నెక్స్ట్ దుర్గా ప్రసాద్ 8475, బ్రో ఇదేమన్నా నీ ప్యాటర్న్ లాక్ నెంబరా, 8475 పెట్టుకున్నారు. ఓకే. ఏ బి లైక్, వీడెవడరా బాబు నా వెనకాల పడ్డాడు, జలగలాగా పడతావా, మొత్తం ఏకి మొత్తం చెక్కేద్దాం ఈ వారం అంతా. లాస్ట్ కామెంట్ నిరంజన్ టాక్స్ 32, న్యూస్ రిపోర్టర్ క్రాస్ ఏ రోస్టర్ పిక్. ఓకే, నాకు బాగుంది టైటిల్ మరి. సో మరి నేను ఈ నెక్స్ట్ టైం నుంచి ఇంకా రోస్ట్ పెంచాలంటే నేను డోసేజ్ వేసుకొని వస్తాను, కానీ మీరు కామెంట్స్లో డోసేజ్ పెంచండి. డోసేజ్ పెంచకపోతే ఎలా వస్తుంది, హీట్ రాదు, మజా రాదు మన అందరికీ. సో కీప్ కామెంట్ యువర్ క్రియేటివ్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మరి ఏంటి, ఇలా లాంగ్ ఫామ్ కంటిన్యూ చేద్దామా, లేకపోతే మీకు ఏఐ కావాలా, షార్ట్ ఫామ్ కావాలా, లైక్ ఎవ్రీడే ఒక ఎపిసోడ్ లాగా? సో మీరే కామెంట్స్ చెప్పండి. ఇఫ్ యూ వాంట్ డైలీ అప్డేట్స్ విల్ డూ డైలీ అప్డేట్స్, లేదా ఇఫ్ యూ వాంట్ ఓన్లీ వీక్లీ అప్డేట్స్ కావాలనుకుంటే విల్ కంటిన్యూ విత్ వీక్లీ. చాయిస్ ఈజ్ యువర్స్, ఐఎమ్ ఎట్ యువర్ ఓన్ కమాండ్. సో కామెంట్లో చెప్పండి ఎలా చేయాలి ఏంటని. సో నెక్స్ట్ ఏమైనా కొత్తగా చేయాలన్నా డూ కమెంట్. మిలేంగే నెక్స్ట్ వెనస్డే. ఓకే, అంటిల్ దెన్ బాయ్. సో నేను ఏనే బాబు, నేను ఏం కాదు, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ విత్ ఆండ్రాయిడ్ ఫోన్.